హాయ్ అండి, వెల్కమ్ టు టీవీ కలెక్టర్. ఈరోజు మనకి టీవీ పాయింట్స్ గురించి చెప్తామని ముందుకు వచ్చాను. టీవీ ఆన్ చేసిన వెంటనే సౌండ్ వస్తుంది, కానీ డిస్ప్లే అనేది మీకు కనబడదు. సో ఇది బ్యాక్లైట్ ఇష్యూ ఉంటుంది. ఇంకో పాయింట్ ఏంటంటే డిస్ప్లే ఆన్ చేసిన వెంటనే మీకు షాడోస్ లాగా లేకపోతే లైన్స్ లాగా వస్తుంది. అది డిస్ప్లే ప్రాబ్లం. ఏంటంటే టీవీ ఆన్ చేసిన వెంటనే ఆన్ అవుతుంది, తర్వాత ఏంటంటే ఆఫ్ అయిపోతుంది. దీని ప్రాబ్లం ఏంటంటే మదర్ బోర్డ్ ఇష్యూ ఉంటుంది, లేదంటే సాఫ్ట్వేర్ ఇష్యూ కూడా ఉంటుంది. పాయింట్ అంటే సౌండ్ ప్రాబ్లం. వీటిలోని సౌండ్ రాకపోవడం, లేదంటే సౌండ్ వచ్చి నాయిస్ సౌండ్ లా రావడం అలా జరిగిందంటే స్పీకర్లు పోతాయి. సో దాన్ని మనం రీప్లేస్ చేసాం. అలాగే తీసి స్పీకర్లు బాగున్నా కూడా ఒకసారి సౌండ్ రాదన్నమాట. అదేంటంటే సౌండ్ వేసే అనేది పోతుంది. సో దాన్ని రీప్లేస్ చేసుకున్నాం అనుకోండి, సౌండ్ మళ్ళీ మామూలుగా నార్మల్గా ఎలా ఉంటుందో అలాగే వస్తుంది. అని చెప్తాం అనుకుంటున్నారా, ఇది చాలా ఇంపార్టెంట్. టీవీలోనే ఖర్చుగా జరిగేది అనమాట. ఏంటంటే టీవీ ఆన్ చేస్తాం, టీవీ ఆన్ చేస్తే చాలా టైం పడుతుంది అనమాట. టీవీ ఆన్ చేయడానికి స్క్రీన్ ఆన్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది. అలాగే ఒక్కోసారి టీవీ ఆన్ అవుతుంది కానీ సడన్గా ఆగిపోతుంది. సో ఇది పవర్ సప్లై ప్రాబ్లం ఉంటుంది. ఇప్పటివరకు మనం చెప్పుకున్న పాయింట్స్ గురించి మనం ఒకసారి డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ మీకు డిస్ప్లే ప్రాబ్లం గురించి చెప్పుకున్నాం. అదే డిస్ప్లే వస్తుంది కానీ మనకి ఏం కాకపోతుంది. సో అది బ్యాక్లైట్ ప్రాబ్లం ఉంటుంది. రెండో పాయింట్ ఏంటంటే టీవీ మనం ఆన్ అయిన తర్వాత మనకి లైన్స్ అని వస్తాయి. సో ఇది డిస్ప్లే ప్రాబ్లం వస్తాయి డిస్ప్లే. థర్డ్ పాయింట్ ఏంటంటే మనకు ఏంటంటే టీవీ ఆన్ అవుతుంది, మళ్ళీ ఆగిపోతుంది, మళ్ళీ ఆన్ అవుతుంది, మళ్ళీ ఆగిపోతుంది. సో ఇది ఫోర్త్ పాయింట్ ఏంటంటే సౌండ్. మనం ఎంత సౌండ్ పెట్టుకున్నా సౌండ్ రాదు. సో స్పీకర్ సో అది కూడా మనం సౌండ్ ఐసీ వేసుకున్నా సౌండ్ అనేది వస్తుంది. ఫోర్త్ పాయింట్ ఏంటంటే టీవీ అనేది స్లోగా మళ్ళీ ఆగిపోతుంది, మళ్ళీ ఆన్ చేస్తాం, ఆన్ చేసినప్పుడు మళ్ళీ ఆన్ అయ్యి మళ్ళీ ఆగిపోతుంది. సో ఇది పవర్ సప్లై ప్రాబ్లం. ఇలాంటి ఇష్యూస్ మీరు టీవీలో ఫేస్ చేస్తున్నట్లయితే కాంటాక్ట్ చేయండి. మా నెంబర్ అయితే 720-790-2525. మాది టీవీ రిపేర్ వైజాగ్, సీతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.